ఈ ప్రాజెక్టు గురించి అనుకున్నప్పుడు సుమతక్క ప్రస్తావన లేదు కదా. ఇప్పుడెందుకొచ్చింది? అసలు అగ్రిమెంట్లో ఏముంది? అది ముఖర్జీ గారే పంపించారా, లేకపోతే ఇది కూడా సీత ప్లానేనా? ఎవరికోసం చూస్తున్నావు మహా? ఆ సీత చాటుగా వింటుందేమో అని చూస్తున్నాను. అది రూమ్లో ఉంది, ఇప్పుడే చూసొస్తున్నాను. ఆ విద్యాదేవి కూడా ఆవిడ రూమ్లోనే ఉంది. నువ్వనుకుంటున్నట్టు ఇది సీత ప్లాన్ కాదు, నా ప్లాన్. ఇది నీ ప్లానా? అంటే ఆ అగ్రిమెంట్లో ముఖర్జీ గారు సుమతక్క గురించి ప్రస్తావించలేదా? లేదు, సుమతి సంతకం పెట్టాలన్న క్లాజ్ నేనే యాడ్ చేశాను. ఎందుకు మహా? మన కంపెనీ సుమతి అక్కదే అని నువ్వు కూడా ఫిక్స్ అయిపోయావా? లేదు, సుమతిని బయటికి రప్పించడానికి ఇలా చేశాను. ఆ సుమతి ఫోన్లు చేస్తుంది, లెటర్లు రాస్తోంది, ఈ ఇంటి చుట్టుపక్కల తిరుగుతోంది. ఆ శివకృష్ణ ఇంటికి వెళ్ళొస్తోంది, కానీ బయటికి రావడం లేదు. ఇప్పుడు తన వల్ల 200 కోట్ల ప్రాజెక్టు పోతుంది అంటే చచ్చినట్టు బయటకొస్తుంది, నా చేతుల్లో చస్తుంది. ఒకవేళ సుమతక్క బయటికి రాకపోతే? అప్పుడు కూడా మనకే బెనిఫిట్. ఇలాంటి టైంలో కూడా సుమతి రాలేదు అని జనా దగ్గర, రామ్ దగ్గర మనం సుమతిని బ్యాట్ చేస్తాము. సుమతి ఈ కుటుంబం గురించి, కంపెనీ గురించి పట్టించుకోవట్లేదు అని ప్రాపగాండ చేస్తాం. దానివల్ల సుమతి తర్వాత ఎప్పుడొచ్చినా తన మీద అందరికీ నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. నేను పాజిటివ్ అవుతాను. సూపర్ స్కెచ్ చేసావు మహా. ఈ దెబ్బతో సుమతక్క బయటికైనా వస్తుంది, లేదా బ్యాడ్ అయినా అవుతుంది. బయటికొస్తే పైకి పోతుంది, బ్యాడ్ అయితే శాశ్వతంగా పెత్తనమంతా నాదే అవుతుంది. అలా రెడీ చేశాను ఈ అగ్రిమెంట్. భలేగా ఆట ఆడుతున్నావు మహా. నీ కత్తికి 2 వైపులా పదునుందని నిరూపించావు. లేకపోతే ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాననుకున్నావా? ఈసారి సుమతి ఎలా రాదో, రామ్ సీత ఏం చేస్తారో చూస్తాను.